వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం సెకండ్ సెమ్ ఫిజిక్స్ పేపర్ నేమ్ వచ్చేసి వేవ్స్ అండ్ ఆస్కిలేషన్స్. పేపర్ నేమ్ ఏంటమ్మా? వేవ్స్ అండ్ ఆస్కిలేషన్స్. ఈ పేపర్లో సిలబస్ ఏంటి? సో సిలబస్తో పాటు ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో సెకండ్ సెమ్ ఫిజిక్స్ యొక్క సిలబస్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ కింద హార్మోనిక్ ఆస్కిలేషన్ అనేటువంటి టాపిక్ ఇచ్చాడమ్మా. సెకండ్ యూనిట్ కింద డ్యాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆస్కిలేషన్స్ అనేటువంటి టాపిక్ ఇచ్చాడు. ఇంకా థర్డ్ యూనిట్ వచ్చేసి కాంప్లెక్స్ వైబ్రేషన్స్, ఫోర్త్ యూనిట్ వచ్చేసి వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అండ్ బార్స్, చివరి యూనిట్గా అల్ట్రాసోనిక్స్ అనేది ఇచ్చాడు. సో ఇది మీకు సెకండ్ సెమ్ ఫిజిక్స్లో ఉన్నటువంటి సిలబస్. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఫస్ట్ యూనిట్ హార్మోనిక్ ఆస్కిలేషన్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయో, సో మీకు ఈ యూనిట్ నుండి వచ్చేటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కానీ లేదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ యూనిట్ ఏమేంటమ్మా? సింపుల్ హార్మోనిక్ ఆస్కిలేషన్. సింపుల్ హార్మోనిక్ ఆస్కిలేషన్స్ ఇది ఫస్ట్ యూనిట్ అమ్మా. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది డ్యామ్ ష్యూర్ క్వశ్చన్. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి. డ్రైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆస్కిలేటర్ అండ్ అబ్టైన్ ఇట్స్ సొల్యూషన్. సింపుల్ హార్మోనిక్ ఆస్కిలేటర్కి సంబంధించిన ఈక్వేషన్ రాయమండు, అదేవిధంగా ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కూడా రాయమని చెప్పాడు. చాలా డ్యామ్ ష్యూర్ క్వశ్చన్. చాలాసార్లు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగాడు. సో రేపు కూడా అడగడానికి 99.9999% అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది ఈక్వేషన్ పార్ట్ కానీ, సో థియరీ పార్ట్ ఏముండదు. దీని యొక్క డెఫినేషన్ మాత్రమే నేర్చుకుంటాం. సో ఈక్వేషన్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక 10 నిమిషాలు మీకు కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టండి, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? ఏంటి సింపుల్ హార్మోనిక్ మోషన్? ఫస్ట్ మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి నేర్చుకుందాం. సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక ఆస్కిలేటర్ మోషన్ అమ్మ. ఏ మోషను? ఒక ఆస్కిలేటర్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఇట్ ఈస్ an oscillator motion that whenever the force and its acceleration acts on a body. అంటే ఏదైనా ఒక బాడీ మీద, ఇప్పుడు ఇది ఒక బాడీ అనుకుందాం అమ్మ, లేదా ఇది ఒక ఇటుక బెడ్ అనుకుందాం. సో దీని మీద ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఇటుక బెడ్ కదలదు, అలాగే న్యూట్రల్గా ఉంటుంది. లేదా ఒక చైరు, లేదంటే ఒక పెన్ను, లేదంటే ఒక ఏదైనా వస్తువు మీరు ఏదైనా తీసుకోండి, దాని మీద ఫోర్స్ అప్లై చేయనంత వరకు దాని డిస్ప్లేస్మెంట్లో తేడా అనేది రాదు. సో ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడు ఆ వస్తువు అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎంతో కొంత జరుగుతుంది, అంతే కదమ్మా. సో మనం సింపుల్ హార్మోనిక్ మోషన్కి వచ్చేటప్పటికి సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక ఆస్కిలేటర్ మోషన్ అని చెప్పాం. అయితే ఇక్కడ దట్ అక్యూర్స్, ఈ ఆస్కిలేటర్ మోషన్ లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎప్పుడు జరుగుతుందంటే వెనెవర్ దే ఫోర్స్ అండ్ ఇట్స్ యాక్సలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్. ఫోర్స్ మరియు యాక్సలరేషన్ అనేవి ఒక బాడీ మీద పనిచేస్తున్నప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్ట్లో పనిచేస్తాయి. సో ఏంటంటమ్మా? ఫోర్స్, బలము మరియు యాక్సిలరేషన్. తెలుగులో యాక్సిలరేషన్ అంటే త్వరణం అంటాం. సో ఫోర్సు, యాక్సిలరేషన్ అనేది దాని యొక్క డిస్ప్లేస్మెంట్కి, ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తాయి. సో అలా ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసేటటువంటి ఏదైతే మోషన్ జరిగిందో, అంటే ఏదైతే కదలిక జరిగిందో ఆ మోషన్నే మనం ఆస్కిలేటర్ మోషన్ లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్ అని అంటాం. ఫ్రమ్ ఇట్స్ ఈక్విలిబ్రమ్, దీని యొక్క ఈక్విలిబ్రమ్ నుంచి ఇట్ ఈజ్ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, దీని యొక్క డిస్ప్లేస్మెంట్కి ఇది ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్ అనేది ఫోర్సు, ఎక్స్ అనేది దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనుకున్నట్లయితే ఎఫ్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎక్స్
సో ఏ డైరెక్షన్ అన్నాం, ఆపోజిట్ డైరెక్షన్ అన్నాం. సో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనం మైనస్ సింబల్ అనేది ఉపయోగిస్తాం. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క ఈక్వేషన్ చూసినట్లయితే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మైనస్ ఎక్స్. ఇదమ్మా. ఇప్పుడు దీనికి ఒక ఫిగర్ వేసి చెప్తాను, సో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక స్టాండ్ తీసుకున్నా. ఆ స్టాండ్కి ఒక దారం పోగుతో లేదా ఒక థ్రెడ్తో ఒక బంతిని వేలాడదీసా. సో ఇప్పుడు ఈ బంతి అలా నిశ్చలంగా ఉంది, ఏ మాత్రం కదలిక లేకుండా ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఎలాంటి గాలి కానీ ఎలాంటి మనుషులు కానీ ఏ బలం ప్రయోగించబడట్లే. అప్పుడు ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 0. దీని మీద ఫోర్స్ అనేది అప్లై చేయబడలేదు. సో దీన్ని నేను ఏం చేశానంటే కొంచెం దూరం లాగాను. సో ఇలా ఇక్కడికి లాగానమ్మా. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఫోర్స్ అనేది అప్లై చేశాను. సో ఫోర్స్ అప్లై చేసి వదిలేసరికి ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది ఇక్కడ వరకు ఇలా వచ్చిందమ్మా, ఇక్కడ వరకు వచ్చింది. ఇది దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనుకుందాం. సో ఎక్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు జరిగింది. సో సాధారణంగా ఇక్కడ నిశ్చలంగా ఉన్నటువంటి గోళాన్ని లేదా ఒక స్పియరికల్ బాల్ని నేను కొంచెం దూరం లాగినా తోసినా మనం ఏంటి అప్లై చేసినట్టు, ఫోర్స్ అప్లై చేసినట్టు. ఇలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది ముందున్న స్థానం నుంచి కొంత దూరం జరిగింది. సో ఈ దూరం జరిగేటువంటి ఆ యొక్క మార్పు ఏదైతే ఉందో అది దాని డిస్ప్లేస్మెంట్ అనుకుందాం. సో దీని ప్రకారం ఎఫ్ అనేది దాని డిస్ప్లేస్మెంట్కి ప్రొపోర్షనల్గా ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో కదా నేను అటు ఫోర్స్ అప్లై చేశాను, డిస్ప్లేస్మెంట్ ఇటు జరిగింది. అంటే ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్ అనేది ఆపోజిట్లో ఉందా లేదా, అందుకే మైనస్ అనేటువంటి సింబల్ నేను తీసుకున్నా. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అనేటువంటి సింబల్ నేను తీసుకున్నా. ఓకేనా. ఇది సింపుల్ హార్మోనిక్ సంబంధించినటువంటి డెఫినేషన్కి సంబంధించి మనకు వచ్చిన ఈక్వేషన్. సో ఇక్కడ ఫోర్స్ అనేది దాని డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, క్లియర్ కదా. మీ అందరికీ తెలుసు ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా. ఎవరిలా అమ్మ, న్యూటన్ యొక్క సెకండ్ లా మీ అందరికీ తెలుసు. ఏంటి న్యూటన్ యొక్క సెకండ్ లా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇందాకలది మనం 1 అనుకున్నాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. సో ఇక్కడ ఇది కూడా, ఇక్కడ మనం ఒక విషయం మీకు చెప్పాలమ్మా. సో ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మైనస్ ఎక్స్ అనుకున్నాం కదా. సో దీన్ని ఎఫ్కి ఈక్వల్ చేయాలంటే ఏదో ఒక కాన్స్టెంట్తో గుణించాలి. కాబట్టి నేను ఏం చేశానంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే అనే కాన్స్టెంట్తో గుణించానమ్మా. కే అనే కాన్స్టెంట్తో గుణించాను, అందుకే ఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ అయింది. సో నేను ఈ ఈక్వేషన్ని 1 అనుకున్నా. న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకి ఎఫ్కి ఫార్ములా తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని. సో ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసినట్లయితే ఇది ఎఫ్ వాల్యూయే, ఇది ఎఫ్ వాల్యూయే. కాబట్టి ఫ్రమ్ 1 and 2 1, 2 ఈక్వేషన్స్ నుంచి, ఫ్రమ్ 1 and 2 1, 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఒకసారి చూసినట్లయితే ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ కేఎక్స్. ఓకేనా. సో ఈ రెండింటిని కూడా నేను ఈక్వల్ చేశానమ్మా. అయితే మనకేం తెలుసు, వీ నో దట్ యాక్సలరేషన్ యొక్క డెరివేటివ్ మనకు తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అనే విషయం మనకు తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అని మనకు తెలుసు. సో ఇది నేను ఇందులో యాడ్ చేస్తున్నా. ఓకేనా. చూడండమ్మా, ఎం ఇంటూ ఏకి బదులు డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. మైనస్ కేఎక్స్ ఇది అటువైపు వెళ్ళిపోయింది అనుకోమ్మా. డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎం గుణిస్తుంది కదా, అటువైపు వెళ్ళిపోతే భాగిస్తుంది, మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడున్న మైనస్ ఇటువైపు వచ్చేస్తే ఏమవుద్దమ్మా, ప్లస్ అవుతుంది.
కాబట్టి డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ కే బై ఎం ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ కే బై ఎం ఇంటూ ఎక్స్. ఇక్కడ మైనస్ కే బై ఎం, ఇటువైపు వస్తే ప్లస్ కే బై ఎం అయింది. ఓకేనా? సో మనకి తెలుసు, ఏం తెలుసు, కే బై ఎం. కే బై ఎం అంటే మీ అందరికీ తెలుసు. ఏం తెలుసు? కే బై ఎం అంటే ఒమేగా స్క్వేర్ అని తెలుసు. కే బై ఎం అనేది దేనికి ఈక్వల్ అమ్మా? ఒమేగా స్క్వేర్కి ఈక్వల్ అని తెలుసు. సో డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాదమ్మా, ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఇది డబ్ల్యూ అని పలకూడదు, ఒమేగా స్క్వేర్ అని పలకాలి. ఏమని పలకాలమ్మా? ఒమేగా స్క్వేర్ అని పలకాలి. సో మనకి ఇక్కడ కే బై ఎం ఈజ్ ఈక్వల్ ఒమేగా స్క్వేర్. కాబట్టి ఆ కే బై ఎం ప్లేస్లో నేను ఒమేగా స్క్వేర్ తీసుకుని వచ్చా. ఇదంతా దేనికి ఈక్వల్? 0కి ఈక్వల్. ఇది ఈ సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్ యొక్క, సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క డెరివేటివ్ ఈక్వేషన్. చూడండి, డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క ఈక్వేషన్. చూడండి అమ్మ ఒకసారి, చూడండి. నిశ్చలంగా ఫోర్స్ అప్లై చేయనటువంటి ఒక బాల్ మీద కొంత ఫోర్స్ అప్లై చేసి విడిచిపెడితే అది కొంత డిస్ప్లేస్మెంట్ని పొందింది. సో ఇలా పొందినప్పుడు డిస్ప్లేస్మెంట్కి ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఈ రెండు కూడా అంటే ప్రొపోర్షనల్ ఎందుకు పెట్టారు సార్ అనే డౌట్ మీకు రావాలమ్మా. సో ప్రొపోర్షనల్ సింబల్ ఎందుకు పెట్టారు సార్ అనే డౌట్ మీకు రావాలి. ప్రొపోర్షనల్ అంటే ఏదైనా ఒక వస్తువు పెరుగుతూ ఉన్నప్పుడు దానికి ఇంకొక వస్తువు కూడా అదే రేషియోలో పెరిగినా, ఏదైనా ఒక వస్తువు తగ్గుతూ ఉన్నప్పుడు దానికి అదే స్థాయిలో ఇంకొక వస్తువు విలువ కూడా తగ్గుతూ ఉన్నా ఆ రెండూ కూడా అనులోమానుపాతంలో ఉన్నాయి, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్లో ఉన్నాయని చెప్తాం. సో బంతి ఎంత దూరం లాగానో మరలా అంతే దూరం అదే వేగంతో వెళ్తుంది. కొంచెం దూరమే లాగితే వదిలినప్పుడు కొంచెం దూరమే వెళ్తుంది, ఎక్కువ దూరం లాగితే వదిలినప్పుడు ఎక్కువ దూరమే వెళ్తుంది. కాబట్టి ఈ రెండు ప్రొపోర్షనల్గా ఉంటాయని చెప్పాం. సో ఈ ప్రొపోర్షనల్ పోయి ఇజ్ ఈక్వల్ రావాలంటే ఒక కాన్స్టెంట్ టర్మ్తో గుణించాలి. సో నేను కాన్స్టెంట్ టర్మ్ కేతో గుణించా. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైందమ్మా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ అయింది. ఈ మైనస్ ఎందుకు పెట్టారు సార్ అంటే మీకు చెప్పాను, ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ ఆపోజిట్ డైరెక్షన్ చూపించడానికి మైనస్ తీసుకున్నాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ కేఎక్స్ అయింది. న్యూటన్ సెకండ్ లా బట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంఏ అయింది. ఈ రెండింటినీ సాల్వ్ చేస్తే దీనికి సంబంధించినటువంటి సింపుల్ హార్మోనిక్ మోషన్కి సంబంధించినటువంటి ఒక డెరివేటివ్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఓకేనా? సో దీని యొక్క ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ మనం ఒకసారి చూసినట్లయితే, ఓకే, దీని సొల్యూషన్ ఒకసారి చూద్దామమ్మా. సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే వాడి క్వశ్చన్లో సొల్యూషన్ కూడా అడిగాడు. సో మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేద్దామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ అనుకుందాం. ఏమని కన్సిడర్ చేసామమ్మా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ అని కన్సిడర్ చేసాం. సో దీన్ని నేను ఒకటని అనుకున్నా. సో దీన్ని ఎక్స్ని ఒకసారి డెరివేట్ చేద్దాం. సో డెరివేట్ చేస్తే డిఎక్స్ బై దేని దృష్ట్యా, ఇక్కడ టీ ఉంది కదా, టీ దృష్ట్యా డెరివేట్ చేద్దాం. డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఆల్ఫా టీలో ఉన్న ఆల్ఫా ముందుకు వస్తుంది. మీ అందరికీ డెరివేషన్స్ తెలుసు కాబట్టి ఆల్ఫా ముందుకు వచ్చి ఈ ఆల్ఫా టీ మిగులుతుంది. సో దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకున్నా. సో మరలా లెక్క కొరకు మరొకసారి డెరివేట్ చేస్తున్నా. సో రెండోసారి డెరివేట్ చేస్తున్నాను కాబట్టి డిఎక్స్ స్క్వేర్ బై డిటీ స్క్వేర్
dx స్క్వేర్ బై dt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మరలా ఇక్కడ పైన ఉన్న ఆల్ఫా ఇటు వచ్చింది అనుకోండి, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. ఆల్ఫా స్క్వేర్ ఈ ఆల్ఫా టీ. ఇది నేను ఈక్వేషన్ 3 అనుకున్నాం. కానీ మనకు వచ్చిన ఈక్వేషన్ ముందు ఆల్రెడీ సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్ మనం కట్టాం కదా. సో మనకు తెలుసు, ఏం తెలుసు, వీ నో దట్ మనకేం తెలుసు, dx స్క్వేర్ బై మనకేం తెలుసు, డి స్క్వేర్ ఎక్స్ బై dx స్క్వేర్, డి స్క్వేర్ కాదు, dx స్క్వేర్ బై డి స్క్వేర్ ఎక్సా, ఇక్కడ టీ స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్, టీ స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాదు ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని మనం కట్టాం. అంతేనా? చూడండి ఎక్కడ కట్టామో, ఇదిగండి డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క ఈక్వేషన్ అని కట్టాం. సో ఇదే నేను అక్కడ రాసా, వీ నో దట్ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. కానీ మనకు డి స్క్వేర్ ఎక్స్ ప్లస్ డిటి స్క్వేర్ విలువ ఎంత వచ్చింది చూడండి, ఏ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఆల్ఫా టీ వచ్చింది. సో నేను అదే రాస్తున్నాను, ఏ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఈ పవర్ ఆల్ఫా టీ ప్లస్ ఒమేగా స్క్వేర్. మరి ఎక్స్ వాల్యూ కూడా మనం ఏమని కన్సిడర్ చేసాం చూడండి, ఎక్స్ వాల్యూ అంటే ఏంటి కన్సిడర్ చేసాం, ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ కన్సిడర్ చేసాం. సో నేను అదే ఇక్కడ రాస్తున్నాను, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ నేను రాసా. సో ఈ రెండిట్లో ఏ ఉంది, ఈ పవర్ ఆల్ఫా టీ ఉంది, ఈ పవర్ ఆల్ఫా టీ ఉంది. ఇదంతా ఈక్వల్ 0కి ఈక్వల్ కదా. సో ఈ రెండిట్లో నేను ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీని కామన్ తీసేటప్పుడు ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడేమో ఒమేగా స్క్వేర్ మిగులుతుంది. ఈ మొత్తం 0కి ఈక్వల్ అవుతుంది. ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, 0కి ఈక్వల్ అవుతుంది. సో ఇఫ్ ఏ డస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0, ఏ అనేది 0కి ఈక్వల్ కాదు. అదేవిధంగా ఈ పవర్ ఆల్ఫా టీ డస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0, ఏ అనేది 0కి ఈక్వల్ కాదు, ఈ పవర్ ఆల్ఫా టీ అనేది 0కి ఈక్వల్ కాకపోయినట్లయితే, ఇఫ్ అంటే అయితే, ఒకవేళ ఏ అనేది 0కి సమానం కాకపోయినా, ఈ పవర్ ఆల్ఫా టీ 0కి సమానం కాకపోయినా, అప్పుడు ఏమవుతుంది, దెన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి కంపల్సరీగా. ఎందుకు ఈ మొత్తం 0 కదమ్మా, ఇది 0 అవ్వలేదు, ఇది 0 అవ్వలేదు. సో ఇది మొత్తం 0 అవ్వాలంటే దీన్ని ఏదో ఒక 0తో గుణించాలి. ఇది 0 కాదు, ఇది 0 కాదు, అప్పుడు కంపల్సరీగా ఈ మొత్తం భాగం 0 అవ్వాలి. ఎందుకు, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది కాబట్టి. ఓకేనా, క్లియర్? సో ఇది 0 అవ్వాలి. సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఒమేగా స్క్వేర్ అటు వెళ్ళిపోతే మైనస్ ఒమేగా స్క్వేర్ అయ్యింది. ప్లస్ ఒమేగా స్క్వేర్ అటువైపు వెళ్ళిపోతే మైనస్ ఒమేగా స్క్వేర్. అర్థమవుతుంది కదమ్మా, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. సో వీడియో ఎక్కడైనా ఒక స్టెప్ మర్చిపోతే ఒక 2 సెకండ్స్, ఒక 30 సెకండ్స్ బ్యాక్కి వెళ్ళారంటే ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఆల్ఫా స్క్వేర్, మనకు ఆల్ఫా కావాలి. సో ఆల్ఫా కావాలి అనుకునేటప్పుడు చూడండి, ఆల్ఫా కావాలనుకునేటప్పుడు ఈ స్క్వేర్ అటువైపు వెళ్ళిపోతే రూట్ -1 ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ అటు వెళ్తే రూట్ అయింది, అంతేనమ్మా. మరి ఇక్కడ -1 బ్రాకెట్లోకి ఎందుకు వచ్చింది సార్ అని కొంచెం మీరు డౌట్ పడవచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. సో మైనస్ ఒమేగానే -1 ఇంటూ ఒమేగా అంటే మైనస్ ఒమేగా కదా అవుతుందమ్మా. ఆ ఒమేగా మీద ఉన్న స్క్వేర్కి ఒమేగా మీద ఉన్న స్క్వేర్ రాసా. సో ఈ స్క్వేర్కి పోయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే √1 ఈజ్ ఈక్వల్ టు జే అమ్మ. √1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, జే. కాబట్టి రూట్లో ఉండేటప్పుడు ఆల్ఫాకి 2 వాల్యూస్ ఉంటాయి. ఈ రూట్కి స్క్వేర్కి పోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ +/- j⍵, +/- j⍵. అంటే ఈ రూట్లో √1 అన్న, √-1 అన్న, √1 అన్న 1,
కాబట్టి √1 = j కాబట్టి j ఒమేగా స్క్వేర్కి రూట్కి పోతే ఒమేగా మాత్రమే బయటకు వస్తుంది. సో రూట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి √4 = +or -2 అంటే +2. √4 అనేది 2 × 2 అన్న 4 అవుతుంది, -2 × -2 అన్న 4 అవుతుంది. ఎందుకు 2 × 4 -× ప్లస్సే కాబట్టి రూట్ లోపల ఉండేటప్పుడు 2 వాల్యూస్ ఉంటాయి. సో బయటకు వచ్చినప్పుడు ఆల్ఫా ఏమైంది +or-jω అయింది. అంటే ఆల్ఫాకి 2 వాల్యూస్ వచ్చాయి. సో ఆల్ఫా = jω, ఇంకొక ఆల్ఫా = -jω. ఇది మనం ఆల్ఫా వాల్యూని తీసుకొని వెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి. ఈక్వేషన్ నెంబర్ 1లో మనం ఏమనుకున్నాం x = a1 × e⁻jωt. ఆల్ఫా టీ కదమ్మా, a × e⁻α⁡t అనుకున్నామా 1లో x = అనుకున్నామా లేదా? సో ఏకి ఏ రాసా. సో ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఏని a1 అనుకున్నా, ఈ ఆల్ఫాకు బదులు jω +jω, పక్కన టీ ఉంది కాబట్టి పక్కన టీ ప్లస్ a2 రెండో వాల్యూ ఉంది కదా దీనికి. సో a2 = e⁻−jωt. ఇవి ఎక్స్కి ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఎక్స్ యొక్క వాల్యూస్. ఇక్కడ మనం చూసినట్లయితే బట్ వీటికి వాల్యూస్ ఉన్నాయమ్మా. e⁻jωt ఏదైతే ఉందో దీనికి ఒక వాల్యూ ఉంది. దానికి వాల్యూ ఏంటంటే cos ωt + j sin ωt. e⁻−jωt = cos ωt - j sin ωt. ఇవి ఈ రెండిట్లకు ఉన్నటువంటి విలువలు. సో అర్థమైంది కదమ్మా. +j sin ωt, e⁻+jωtకి +j sin ωt వస్తుంది, e⁻−jωtకి -j sin ωt వస్తుంది. ఈ 2 వాల్యూలు ఈ పై ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి పైన x = a1, చూడండి a1 e⁻jωt కదా, కొంచెం ఒకసారి కిందకి దించి చూడండి a1 e⁻jωt కదా, +jωt అంటే ఇది రాయాలి. ఏది రాయాలి cos ωt + j sin ωt. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ప్లస్ a2 × e⁻jωt కదా. చూడండి ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, దీనికి నేను ఒక బ్రాకెట్ వేస్తా, అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. చూడండి ఓకేనా. ఇప్పుడు a2 e⁻−jωt అంటే ఈ వాల్యూ బ్రాకెట్లో వేసుకోవాలి. రాయండి నాతో పాటు cos ωt - j sin ωt. ఓకేనా. ఇది సో a1 e⁻jωt బదులు ఈ వాల్యూ ప్లస్ a2 e⁻−jωt బదులు ఈ వాల్యూ వేసాను. ఓకేనా, క్లియర్ కదా. చూడండి సో ఇక్కడ మనకి a1 + a2 cos ωt వస్తుంది. దీన్ని సాల్వ్ చేసినట్లయితే ప్లస్ a1 - a2 j sin ωt వస్తుంది. a1 - a2 j sin ωt అనేది వస్తుంది. ఎలా సార్? a1 × cos ωt, a1 cos ωt, a2 × cos ωt, a2 cos ωt. ఇక్కడ a1 ఇక్కడ a2 కామన్ తీస్తే కామన్గా cos ωt మిగులుతుంది. సో cos ωt కామన్ తీస్తే a1 + a2 మిగులుతుంది. సో ఇక్కడ a1 × j sin ωt, a2 × j sin ωt. సో j sin ωtని బయటికి కామన్ తీస్తే a1 - a2 మిగులుతుంది. సో మనకి ఇక్కడ a1 + a2
ఈ a1 ప్లస్ a2 వాల్యూ సిన్స్ a1 సిన్స్ కాదు therefore a1 plus a2 is equal a cos alpha. a cos alpha. a1 plus a2 is equal to a cos alpha kadama a sin alpha. a1 plus a2 is equal to a sin alpha. a1 minus a2 j cos alpha. j cos alpha అంటే a cos alpha. a1 minus a2 దీని పక్కన j కూడా పెట్టాలి. ఈ j తీస్తే a cos alpha, అది sin alpha, ఇది cos alpha. సో దీనికి నేను ఒక బ్రాకెట్ వేస్తా. ఇదిగండి a1 ప్లస్ a2 ఏంటమ్మా a sin alpha. a1 మైనస్ a2 j ఏంటమ్మా ఏ కాస్ ఆల్ఫా. సో ఈ రెండు వాల్యూస్ మనం పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a1 ప్లస్ a2 బదులు ఇదిగోండి a1 ప్లస్ a2 బదులు ఏం రాస్తాం ఏ సైన్ ఆల్ఫా రాస్తున్నా. పక్కన ఏముంది కాస్ ఒమేగా టీ ఉంది, అది రాసేసాం. ప్లస్ a1 మైనస్ a2 జేకి బదులు ఏం రాస్తామమ్మా ఏ కాస్ ఆల్ఫా రాస్తాం. పక్కన ఏముంది సైన్ ఒమేగా టీ ఉంది. చూడండి ఈ ఏ తప్పించి ఏ ఈ రెండిట్లో ఏ కామన్ తీయండి. ఫస్ట్ ఏ కామన్ తీస్తే ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ ఒమేగా టీ ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ ఒమేగా టీ. చూడండి ఇక్కడున్న ఏని కామన్ తీసేస్తే ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ ఒమేగా టీ, కాస్ ఆల్ఫా సైన్ ఒమేగా టీ మిగిలాయి. సో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మ్యాథ్స్ వాళ్ళకి బాగా తెలుసు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇది ఫార్ములా, మీ అందరికీ తెలిసినటువంటి ఫార్ములా. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే సిబిజెడ్ గ్రూప్కి తెలిసినటువంటి వాళ్ళు ఈ ఫిజిక్స్ క్లాస్ వింటున్నట్లయితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం ఇది పైన ఏ విధంగా మారుతుంది, ఈ బయట ఉన్న ఏ ఇలాగే ఉంటుంది. సైన్ ఏ కాస్ బి కాబట్టి ఏ సైన్ ఆఫ్ ఇక్కడ ఏకి బదులు ఏముంది ఫై ఉంది ప్లస్ బీకి బదులు ఏముంది ఒమేగా టీ ఉంది. ఇది ఈ సింపుల్ హార్మోనిక్ ఆస్కలేషన్కి సంబంధించినటువంటి పూర్తి ఈక్వేషన్. అంతే. సో ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్కి సంబంధించిన ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఒమేగా టీ. ఓకేనా, ఇదమ్మా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. సో 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి, ఈజీగానే మీకు క్వశ్చన్ అంతా వస్తుంది. ఒకసారి సింపుల్గా చూసేద్దామా. చూడండి అమ్మా, ఇది దీని పూర్తి యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి పూర్తి ప్రతి దగ్గర కూడా దేని వాల్యూ ఏంటో మనం పూర్తిగా రాసాం. ఇది సో ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క కంప్లీట్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. దీని యొక్క డెఫినేషన్ మాత్రమే మనం నేర్చుకుంటాం థియరీ పార్ట్లో, మిగతాదంతా కూడా డెరివేటివ్ పార్టే. కాబట్టి ఈక్వేషన్ పార్ట్లో డెరివేటివ్ పార్టు అదేవిధంగా సొల్యూషన్ పార్టు ఈ రెండింటిని నేర్చుకొని ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్ రాసినట్లయితే ఈజీగా 10 మార్క్స్ అనేవి మీకు వస్తాయి. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి 1కి 2 సార్లు వినండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా.